జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 18/5/2025 ఆదివారం వైశాఖ బహుళ షష్ఠి మొదలుకొని 24/5/2025 శనివారం వైశాఖ బహుళ ద్వాదశి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు మీనం మరియు కుంభం, తర్వాత కేతువు కన్య సింహరాశుల్లో, రవి వృషభం, బుధుడు మేషం మరియు వృషభం 24వ తారీఖు నాడు, శుక్రుడు మీనం, కుజుడు కర్కాటకం ఈ రాశుల్లో సంచరిస్తున్నారు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో వీరి పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. వృత్తి మరియు ఉద్యోగాలలో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. ధనం చేతికి అందుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల మంచి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో ఉన్న వారికి లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలు. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో అవకాశాలు కలుగుతాయి. వీసా లాంటివి ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మంచి ఆనుకూల్యత లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు ఉన్నవారికి వారికి ఒక దారి తోవ దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ కానీ లేదా వారు అనుకున్నటువంటి స్థలానికి ట్రాన్స్ఫర్స్ జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల రంగాల వారికి కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ వారంలో అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలంగా ఉన్నది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వీరు చేసేటువంటి పనులలో నైపుణ్యంతో చేస్తారు. మంచి అనుకూలంగా అన్ని పనులను వీరికి అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు గట్టిస్తారు. ప్రమోషన్ లాంటివి అనుకూలిస్తాయి. వ్యవహారాలలో లాభసాటిగా ఉంటుంది. వ్యాపారాలు మంచి మందకొట్టి నుండి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల వ్యవహారం చేసేవారికి కొంత లాభసాటిగా అనుకూలిస్తాయి. అదే రకంగా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ప్రణాళికలు వేస్తారు. విలువగల వస్తువులను తెచ్చుకుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం లాభసాటిగానే ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. వీరు చేసేటువంటి పనులలో గుర్తింపు కొరకు వీరు ఎక్కువగా కష్టపడతారు. మంచి విషయాల లోపల కొంత వీళ్ళకు శ్రద్ధ అవసరం పడుతుంది. పై అధికారుల ఒత్తిడి కానీ యాజమాన్యం వారి ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. స్ట్రెస్ గురికాక తప్పదు. పోయిన వారం కంటే ఈ వారం కొంత మెరుగు అని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుదల దిశగా వీరు వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. వృత్తిలో ఉన్నవారికి కొంత నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. మాటల మీద అంటే వకీళ్ళు కానీ లాయర్లు కానీ అటువంటి వారికి కూడా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆగిపోయినటువంటి వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. విద్యార్థులకు కొంత మేరకు శుభ పరిణామాలను ఎదుర్కొంటారు. శుభ పరిణామాలను పొందుతారు. వీసా లాంటివి కొరకు ప్రయత్నం చేసే వారికి కొంత మేరకు సమస్యలను ఎదుర్కొనేవలసిన అవసరం ఏర్పడుతుంది. విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. వ్యాపారం రంగం వారికి కొంత మేరకు ఆచితూచి వ్యవహరించాలి. జామీన్లు కానీ లేదా మధ్యవర్తిత్వం వెళితే మనం కొంచెం ఇబ్బందుల పాలు కావాల్సిన అవసరం పడుతుంది. అందుకొరకు కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని అన్ని రంగాల వారికి చెప్పడమైనది. అలానే స్త్రీలకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఒక ఆగిపోయినటువంటి పని అయ్యి మీకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా లాభిస్తాయి. కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ వారం ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివార్చన చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవహారాలు
అనుకూలంగా మలుచుకునే దిశగా వీరు ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని పెండింగులు పడతాయి, కొన్ని ఖర్చులు అధికమవుతాయి, వైద్య సేవలు అవసరం పడేటట్టుగా వీరికి ఉంటుంది. కొంత చికాగ్గా మనసు కానీ లేదా అనారోగ్యం కూడా కొంత చికాకు కలిగించేటట్టుగా ఉంటుంది. కాకపోతే వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ వ్యవహారాలు కొంతమేరకు అనుకూలంగా ఉండి వీళ్ళ ఇష్టానికి సంబంధించినటువంటి పనులు కొంతమేరకు అయ్యి కొంత చికాగా ఉన్నప్పటికీ కూడా కొంత మనస్సు సంతోషంగా ఉండేటట్టుగా వీళ్ళు కలుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి, చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న దెబ్బలు లేదా అటువంటి అయ్యేటట్టుగా కూడా గోచరమవుతున్నాయి. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొన్ని పనులలో పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనులలో కొంత జాప్యం ఏర్పడుతుంది. బిజినెస్ కొంత మందకోటిగా సాగేటట్టుగా ఉంటుంది. అన్ని వ్యవహారాలు కూడా కొంత మేరకు స్లోగా మందకోటిగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక వీరు ఆచితూచి వ్యవహరించాలి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివార్చన లేదా హనుమాన్ చాలీసా పారాయణాన్ని పఠించండి. అయినప్పటికీ కూడా దైవానుకూల్యత వీటితోని మీకు లాభకారిగా ఉంటుంది. రవి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అట్లానే బుధుడు కూడా 24వ తారీఖు నాడు ఏకాదశ స్థానానికి వస్తాడు. కనుక కొన్ని పనులు పెండింగ్ పడ్డా కూడా ఫైనల్గా రిజల్ట్ మీ ఫేవర్గా వచ్చినట్టుగా మీరు వ్యవహారాలను అనుకూలంగా మలుచుకుంటారు. దైవానుకూల్యత మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. కనుక మీరు దైవాన్ని నమ్మండి, మీ ఇష్ట దైవాన్ని పూజించండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి చాలా లాభసాటిగా ఉంటుంది. గురువు ఏకాదశ స్థానం, రవి 10, శుక్రుడు 8 స్థానంలో గ్రహానుకూల్యత ఉంటుంది. గ్రహాలు మంచిగా అనుకూలంగా ఉంటాయి కనుక మీరు చేసేటువంటి ప్రతి పని మంచి రిజల్ట్ వస్తుంది. ఎంతో నైపుణ్యంతో ముందుకు దూసుకెళ్తుంటారు. అట్లానే కొన్ని విషయాల లోపల కొన్ని వినుకొని లాభసాటిగా మీకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు, పేరు వస్తుంది. ప్రమోషన్ లాంటివి వచ్చేటట్టుగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి. కుటుంబ భారం బాగా ఉన్నప్పటికీ కూడా సమయానుకూలంగా అన్నీ తొలగిపోయేటట్టుగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. మీరు విదేశ పర్యటన లాభిస్తాయి. అంతర్జాతీయ ప్రయాణాలు అనుకూలంగా మలుచుకుంటారు. అట్లానే పిత్రార్జితం సంబంధించినది లేదా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. చిక్కులు ముడి విప్పుతారు. కొంత అనుకూలంగా మీరు వ్యవహారాలను మలుచుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నాలు కూడా సఫలీకృతంగా ఉంటాయి. కనుక ఈ వారం కొంతమేరకు లాభసాటిగానే ఉంటుందని చెప్పి వీరికి తెలియజేయడమైనది. అలానే అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కూడా కొంతమేరకు వారు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఈ వారమంతా కొత్త శుభ పరిణామాలని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. వీరు చేసేటువంటి ప్రతి పనిలో మంచి సమయస్ఫూర్తితోని కొంత శ్రద్ధతోని చేస్తారు. అయినప్పుడు కూడా కొన్ని పని భారం విపరీతమైనటువంటి స్ట్రెస్ మీకు కలిగేటట్టుగా ఉంటుంది. ఇతరుల పనిని కూడా మీ తల మీద వేసుకొని చేసేటట్టుగా వ్యవహారం చేస్తుంటారు. దానికి తోడు మీకు పై అధికారుల ఒత్తిడి కానీ తర్వాత మీకు ఎక్కువగా స్ట్రెస్ను మీరు తీసుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. దాంతో కొంత చికాకు, తల నొప్పి, భారంగా మీరు భావిస్తారు. అయినప్పటికీ కూడా ఎంతో వ్యవహారంతో, చాకచక్యంతో, సమయస్ఫూర్తితోని వ్యవహారాలన్నీ అనుకూలంగా మలుచుకునేటట్టుగా చేస్తారు. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ పనులు ఎక్కడ ఆగకుండా చక్కగా నెరవేరేటట్టుగా మీరు మలుచుకుంటారు. మీ పిల్లలు వ్యవహారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. మంచి సీట్లు అనుకోండి లేదా వారి వ్యవహారాలు అనుకూలంగా మీరు మలుచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీర్తిని సంపాదించేటట్టుగా మీరు వ్యవహారాల్లో అనుకూలంగా మలుచుకుంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబ భారం కూడా ఎక్కువగా ఉంటుంది. దాని సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. కొన్ని కొత్త పనులలో స్వీకారం చుడతారు. దానికి కూడా మీకు కొంత ప్లాన్లలో సక్సెస్గా ఉంటుంది.
మీ కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అయినప్పుడు కూడా కొంచెం మానసికమైనటువంటి ఆందోళనలకు లేదా విచారాలకు గురికాక తప్పదు. అదే శుభాశుభ మిశ్రమ ఫలితాలు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా శివాభిషేకం అటువంటి చేయండి. కొత్త ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. దరఖాస్తులు పెట్టిన వారికి, దరఖాస్తులు ఎప్పుడో పెట్టిన అప్లికేషన్స్కు తప్పకుండా మీకు మంచి శుభ పరిణామాలు వస్తాయి. మీకు ఎక్కడి నుంచో పిలుపు రావడం, ఉద్యోగ అవకాశాలు రావడం లేదా ప్రమోషన్స్ లాంటివి లాభిస్తాయి. మీరు అనుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ కావడం, అనుకున్న ప్లేసులు మీకు లభించడం, అట్లానే మీరు ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మలుచుకుంటారు. కొత్త వస్తువులు కొంటారు. నూతనమైనటువంటి పనులకు స్వీకారం చుడతారు. సమయానుకూలంగా డబ్బులు చెందికి అందుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు, మంచి సీట్లు పొందేటట్టుగా ఈ వారం ఉంటుంది. దాంతో కొంత చక్కగా ఉంటుంది. వ్యవహారాలు అన్నీ అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలానే తీర్థయాత్రలు లేదా పూజలలో మీరు ఎక్కువగా పాల్గొనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు మంచి అనుకూలమైనటువంటి సమయమే. రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థానాన్ని పొందుతారు. మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు, శుభాలు జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వారంలో మంచి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కాకపోతే కొన్ని చికాకులు, అడ్డంకులు మాత్రం మీరు అనుభవించక తప్పదు. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. సమయానుకూలంగా చేతికి అందుతాయి. ఆర్థికమైనటువంటి వ్యవహారాలు అనుకోండి లేదా జామీన్లు, సంతకాలు అటువంటి మీరు మధ్యవర్తిత్వంగా మీరు వెళ్ళవద్దు. కొన్ని అటువంటి అవాంతరాల నుంచి దూరంగా మీరు ఉండాలి. మీరు చెప్పేటువంటి మాటలు ఏదైతే ఉన్నదో చేతల్లో కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని వ్యవహరించాలి. మీ కుటుంబంలో కూడా మీ భర్త లేదా మీ భార్యతో కూడా కొన్ని అభిప్రాయాలలో, మాటల్లో కొంచెం తేడాలు వచ్చేటట్టుగా కనబడతాయి. కనుక మీరు ఎక్కువగా ఆచితూచి మాట్లాడాలి. అట్లానే మీ బంధువులు, మీ సోదరుమణులు అనుకోండి, వారితో కూడా కొంత మాటల్లో కొంత తేడా వచ్చేటట్టుగా కనబడుతుంది. కొంచెం ఆతి చూచి వ్యవహరిస్తే మంచి అనుకూలంగా మలుచుకోవచ్చు. మీరు చేసేటువంటి పూజలు, మీరు చేసేటువంటి భజనలు అనుకోండి, మీరు చేసేటువంటి పూజాధికాలు మీకు అనుకూలంగా మీకు రిజల్ట్ వచ్చేటట్టుగా దోహదపడతాయి. దైవాన్ని నమ్మండి. తప్పకుండా మీకు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారం లోపల అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకునేటట్టుగా మీరు వ్యవహారాలను అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు బెడిసి కొట్టేటట్టుగా ఉంటుంది. కనుక కొంచెం ఆతి చూచి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటాయి. కొన్ని ఖర్చులు మితిమీదిగా ఖర్చులు పెడుతుంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. ఏదైతే మీరు చేసేటువంటి వైద్యంలో ఉన్నదో అది మంచి అనుకూలంగా ఉండి మీ వైద్య సేవలు చాలా దాంతో శరీర ప్రకృతి మంచిగా ఉండేటట్టు ఉంటుంది. మీరు చేసేటువంటి పనులు చాలా చక్కగా నెరవేరుతాయి. మీ విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయమే. రవి షష్టమ స్థానంలో ఉన్నాడు. అలానే బుధుడు కూడా 24వ తారీఖు నాడు షష్టమ స్థాన శుభుడు. అలానే గురువు సప్తమ స్థానం, శుక్రుడు 4వ స్థానం. గ్రహాల అనుకూల్యత బాగా ఉన్నది. కనుక మీరు చేసేటువంటి వ్యవహారాలలో తప్పకుండా అన్ని పనులు నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. స్థిరాస్తుల కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొంత ప్రయత్నం చేయండి. తప్పకుండా నెరవేరేటట్టుగా ఉంటుంది. విలువగల వస్తువులను కొంటారు. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. కనుక మీరు విలువగల వస్తువులను కానీ లేదా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు శుభ సమయమే. క్యాంపస్ రిక్రూట్మెంట్ అనుకోండి లేదా మంచి మార్కులు విశ్వవిద్యాలయాల్లో సీట్లు కూడా పొందేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు, పెళ్లి కాని వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రేమ వివాహాలు అనుకూలంగా మలుచుకుంటారు. అలానే సంతానం కొరకు ఎదురు చూసే వారికి కొంత శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకు, అన్ని రంగాల వారికి కూడా ఈ శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
మీరు చేసేటువంటి పనులలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. మీ మిత్రులు కొంత మాటలలో తేడా వచ్చి కొంచెం అభిప్రాయాల్లో భేదాలు వచ్చినట్టుగా ఉంటాయి. కొంత ఆచితూచి మీ మిత్రులతోని కానీ మీ కింద పనిచేసే వారితోని కానీ కొంత ఆచితూచి వ్యవహరించాలి. ఇంట్లో కూడా కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అక్కడ కూడా కొన్ని అభిప్రాయాలలో కూడా మాటలలో తేడా వచ్చినట్టుగా ఉంటుంది కుటుంబంలో. కనుక దానిలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. నాలుక కొంచెం అదుపులో ఉంచుకోవాలి. కాకపోతే మీరు చేసేటువంటి వృత్తి అనుకోండి, మీరు చేసేటువంటి పనులు మాత్రం తప్పకుండా మీ నైపుణ్యంతో గెలుపు పొందుతారు. అవి మాత్రం మీకు ఎప్పుడు కూడా ఎదురు తిరగవు. మీ మంచి పేరు కీర్తి ప్రతిష్టలు మీ వృత్తిపరంగా మంచి వస్తాయి. మీకు డబ్బులు చేతికి అందుతాయి. మీరు ఆగిపోయినటువంటి ఒక కుప్ప అంటే ఆగిపోయినటువంటి ఒక డబ్బులు మీకు ఒక హ్యూజ్ అమౌంట్ మీకు వచ్చేటట్టుగా కనబడుతున్నది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ కింద పనిచేసేవారు కూడా కొంత ఆనుకూల్యతతోనే ఉంటారు. కానీ కాకపోతే మీరు అప్రమత్తతోని వారితో వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడం అనేది విద్యార్థులకు కొంత మేరకు శుభ సమయమే. మీ పిల్లలు కూడా విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు వెళ్ళేటట్టుగా గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణంలో కొంత ఒక అభిప్రాయంకో అంటే ఒక సొల్యూషన్ కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబం కొరకు తప్పకుండా అవి నెరవేరే దిశగా మీకు కొంత మేరకు ప్రయాణిస్తాయి. కాకపోతే మొత్తం రిజల్ట్ మాత్రం రాదు. కొంత పెండింగ్లో కొంత స్లోగా మందకోటిగా వ్యవహారాలలో ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శ్రీరామరక్ష చేయండి. తప్పకుండా అనుకూలంగా మీకు వస్తాయి రిజల్ట్స్. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరంగా వస్తారు. శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. బుధుడు మాత్రం 3, 4 స్థానంలో శుభస్థానంలో ఉండడం వలన మంచి బుద్ధి మీకు యాక్టివేట్గా మీరు వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. మీరు చేసేటువంటి వ్యవహారాలలో మంచి అనుకూలంగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. గురుడు కూడా పంచమస్థాన శుభుడు కనుక విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. సంతానం కొరకు ఎదురు చూసేవారికి సత్సంతానాన్ని పొందుతారు. వ్యవహారాలలో అనుకూలిస్తాయి. ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. వీసా లాంటివి కొరకు ప్రయత్నిస్తే తప్పకుండా సఫలీకృతమవుతాయి. ప్రమోషన్స్ కొరకు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు లాభసాటిగా అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ వారంలో అన్ని రంగాల వారికి మంచి శుభ సూచనలు ఉంటాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం రవి 3వ స్థానం, శుక్రుడు 1వ స్థానంలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలు మంచి అనుకూల్యత ఉంటుంది. బుధుడు మాత్రం 24వ తారీఖు నాడు 3వ స్థానం, 3వ గ్రహం కూడా శుభస్థానంకి వస్తాడు. కనుక కొంత మేరకు ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి పనులు కావడం, కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రతిష్టల కొరకు మీరు కష్టపడతారు. కానీ రిజల్ట్ మాత్రం పెండింగ్లో పడుకుంటే ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి కొంత మేరకు తర్జన భర్జనలతో వ్యవహారాలు కొంత మీరు ఎదుర్కోక తప్పదు. వీసా కొరకు అనుకోండి. మీ ఉద్యోగాలలో కొంత తికమకల కొరకు మీరు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చేసేటువంటి పని, మీరు చేసేటువంటి నైపుణ్యాన్ని కొరకు మీరు మీ యాజమాన్యం ఒప్పుకొని మీకు కొంత భద్రత కల్పించేటట్టుగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో లేదా ఈ బంగారం విలువగల వస్తువులు కొనుగోలు విషయంలో మీరు ప్రయత్నం చేస్తుంటారు. కొంత సఫలీకృతమవుతారు. విద్యార్థులు కొంత మేరకు కష్టపడితే కానీ మంచి శుభ గడియలు, శుభ మార్కులు, మంచి మార్కులు రావు. కనుక మీరు కంపల్సరీ కష్టపడాలి. పిల్లలు ఎక్కువగా కష్టపడితే కానీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందలేరు. కనుక మీరు కష్టపడితే కానీ మీకు శుభ గడియలు ప్రారంభం కావు. అట్లానే వ్యవహారాల్లో అనుకూలంగా మలుచుకునే దిశగా మీరు ప్రయత్నం చేస్తారు. మీ దైవానుకూల్యత మీకు సహకరిస్తుంది. మీరు చేసేటువంటి పూజలు, పునస్కారాలు మీకు సహకరిస్తాయి. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. సుందరాకాండ పారాయణము లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష ఏదన్నా ఒకటి లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలంగా వచ్చే దిశగా ప్రయత్నం చేయండి. మీకు దైవాన్ని నమ్మండి. ఇదే మీకు సలహా. స్వస్తి.